అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితేనేమో తెలంగాణోడు ఆంధ్రోడు అనే ఒక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి మిగతా వాళ్ళు నిజంగా న్యాయం మాట్లాడితే ఎందుకు ఇంత దీన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు? సినిమా ఇండస్ట్రీ పైన ఇప్పుడు జర్నలిస్ట్ కానీ ఎవరు మాట్లాడితే వీళ్ళకేం నొప్పి అవుతుంది? కొందరు సోషల్ మీడియా ఏది బీఆర్ఎస్ పింకి సోషల్ మీడియా కొన్ని తప్పుడు ప్రచారం చేస్తాం. తప్పుడు ప్రచారం అంటే నిజంగా సినిమా హీరోలు, ఈ రాజకీయ నాయకులు జీరో, నిజంగా వీళ్ళ బ్రతుకులు మార్చేది సినిమా హీరోలే అన్నట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగా అయితే తీన్మార్ మల్లన్న సుకుమార్ పైన ఏం కామెంట్ చేసిండు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. దాన్ని కాంట్రవర్సీగా చేస్తూ తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తూ ఏది కేసీఆర్కి అనుకూలంగా తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తూ అటు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఏది చంద్రబాబు శిష్యుడు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడ తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేస్తూ కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ఏంది, ఆ ఛానల్స్ ఏంది అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అసలు మీరు ఈ వీడియో చూసిన తర్వాత అసలు హీరో ఎవరు? ప్రజల కోసం కొట్లాడేవాడు అసలు హీరోనా, లేకపోతే ప్రజలను ఎర్రచందనం దొంగతనం చేయరి, ఈ రకంగా పోలీసులను కించపరచురి, లేకపోతే పోలీసులకు ఇలా దొరకకుండా పారిపోవడం ఎలా అని చూపించేటోడు నిజంగా హీరోనా అనేది ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగా ఇదే ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ సందర్భాన్ని ఎలా మలుచుకున్నట్టు? పక్క ఆంధ్రలో ఏంది భయ్, మీ ఆంధ్రలో ఏందిరా ఇక్కడ పెత్తనం, మా తెలంగాణలో మీద మీ ఆంధ్ర పెత్తనం ఏంది, మేము చెప్పినట్టు వినాలి అన్నట్టు మాట్లాడుతాడు. గతంలో కూడా మనం చూసినాం కేసీఆర్ ఎట్లా అంటే ఆంధ్రలో ఏది రామోజీ ఫిల్మ్ సిటీ 1000 నాగలతో 1,00,000 నాగలతోనే దుంతా అని చెప్పిండు. ఆ విషయం కూడా మనం చూసినాం. కానీ చాలామంది ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అనేసరికి తెలంగాణ బిడ్డలు రెచ్చిపోయి నిజంగా సంతోషమే కదా మన భూములు మనకు వస్తాయి అన్నట్టు చాలా సంతోషపడ్డారు. మరి ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ పైన వివిధ జర్నలిస్టులు కానీ తీన్మార్ మల్లన్న కానీ రేవంత్ రెడ్డి కానీ ఒకవేళ నిజంగా లాపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీళ్ళకు నొప్పేమవుతుంది? ఇప్పుడు ఒక సినిమా హీరో రావడం వల్ల తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోతే, ఒక మహిళ చనిపోతే ఆ తప్పు కాకపోతే ఏమవుతుంది? నిజంగా దానిపై మాట్లాడడం తప్ప, లేకపోతే ఈ సుకుమార్ అనే డైరెక్టరు ఎర్రచందనం దొంగతనం చేయరి, పోలీసులకు దొరకకుండా ఇలా తప్పించుకోరి, లేకపోతే వాళ్ళ సన్నివేశం ఏంటిది? పుష్ప సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ను స్విమ్మింగ్ పూల్లో నెట్టి, అంటే గుద్దుతే స్విమ్మింగ్ పూల్లో పడతాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో పడ్డ తర్వాత ఒక కారంలో పడ్డ తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఉండగా ఈ పుష్ప హీరో ఇప్పుడు మనం హీరో అయితే ఏం చెప్పుకుంటామో ఒక మహిళా చావు కారణమైన ఈ అల్లు అర్జున్ అలా మూత్రం పోస్తాడు. అది ఇప్పుడు ఎవరు వినబోసినట్టు? పోలీస్ ఆఫీసర్ వినబోసినట్ట, లేకపోతే ఎట్లా? దాన్ని కొందరు సమర్థిస్తూ ఆ పోలీస్ ఆఫీసర్దే తప్పు, నిజంగా హీరో అని అన్నట్టు సమర్థిస్తూ కొందరు టార్గెట్ చేస్తూ ఉన్నారు.